సుగాలి ప్రీతి మృతి కేసులో చేతులెత్తేసిన సిబిఐ. సుగాలి ప్రీతి మృతి కేసు వాస్తవానికి అది మర్డర్ అన్నది జనసేన ఆరోపణ. పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే సుగాలి ప్రీతిని వంచి వేధించి మర్డర్ చేశారు, ఈ కేసుని సిబిఐ విచారణ చెయ్యాలి, నిందితుల్ని శిక్షించాలి, శిక్షించే వరకు నేను విశ్రమించను, ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుగాలి ప్రీతి కేసు 2017లో జరిగింది. 2017లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా జరిగినటువంటి ఈ కేసులో అప్పట్లో చంద్రబాబుతో విభేదించిన తర్వాత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో చాలా హెచ్చరికలు జారీ చేశారు, చాలా సీరియస్గా ఆయన స్పందించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు చేయాలని సిబిఐని కోరింది రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సిబిఐ ఏం చెప్తుందంటే ఈ కేసులో మేము విచారణ చేయలేము, సుగాలి ప్రీతి కేసు కన్నా ఇంకా ముఖ్యమైనటువంటి అనేక కేసులు మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి, సుగాలి ప్రీతిని మించి అనేక అంశాలు ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయాల్లో మేము విచారణ దర్యాప్తు సాగించాల్సి ఉంది, కాబట్టి మేము సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేయలేము అంటూ నిన్న కోర్టుకి చెప్పింది. చూడండి ఎక్కడ దాకా ఉంది విషయం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసింది. ప్రీతి మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చే నిమిత్తం సిబిఐ దర్యాప్తునకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వనరులు లేకపోవడం వల్ల తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నిత కేసుల్లో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు చేపట్టేలా మేము చర్యలు తీసుకోలేమని సిబిఐ తేల్చేసింది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఆయన విపక్షంలో ఉండగా సుగాలి ప్రీతి కేసు విషయంలో చాలా వీరావేశంతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పార్టీ పాలనలో భాగస్వామి. అలాంటి సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సుగాలి ప్రీతి కేసులో అప్పట్లో వీరాంగం చేసి చాలా వీరావేశంతో మాట్లాడి చాలా ప్రభుత్వాన్ని హెచ్చరించి సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు సహించబోను, విశ్రమించబోను అంటూ చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్తారు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష లాంటి విషయం. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాల మీద తొలుత చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 ప్రభుత్వాల మీద ఆయన విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగడం లేదు, ప్రభుత్వాలే తాత్సారం చేస్తున్నాయి, నిందితులకు అండగా నిలిచేలా ప్రభుత్వాల వ్యవహారం ఉంది. ఇవన్నీ జనసేనాని చేసినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వర్తిస్తాయా? లేదంటే ఆయనే కేంద్రంతో మాట్లాడి సిబిఐ దర్యాప్తును ఒప్పించి సిబిఐ దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇప్పించి ఈ కేసుని సిబిఐ ద్వారా విచారణ చేయించేందుకు ఆయన పూనుకుంటారా? చూడాలి మరి ఏం చేస్తారు. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి కేసు. ఆయన రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, 10వ తరగతి విద్యార్థినికి కూడా ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి వచ్చింది అంటూ చాలా మాట్లాడారు ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయ్యాలో 30,000 మంది మహిళలు అపహరణకు గురయ్యారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుకొచ్చాయి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదంతా అందులో ఎంత వాస్తవమో, ఆయన మాటలు ఎంత వేగ్గా చెప్పుకొచ్చారో అవన్నీ అధికారికంగా పార్లమెంట్ డేటా చాటింది. అది పక్కన పెడితే సుగాలి ప్రీతి విషయం ఆయనే టేకప్ చేశారు. ఇది జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి కాదు, పలుమార్లు అనేక సందర్భాల్లో సుగాలి ప్రీతి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి పూర్తిగా భరోసాగా జనసేన నిలుస్తుందని చెప్పి అన్నీ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే అధికారంలో ఉన్నారు, తన ప్రభుత్వమే నడుస్తుంది, తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో సిబిఐ చేతులు ఎత్తేసింది కాబట్టి ఆయన ఏం చేస్తారు అనేది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఈ కేసు సంక్లిష్టత ఉన్నది కాదు. అంటే ఏ కేసు? ఈనాడు ఈ విషయాన్ని సిబిఐ రెస్పాండ్ అయినటువంటి విషయాన్ని కథనంగా ఇస్తూ ఏ కేసు అన్నది మాత్రం స్పష్టత ఇవ్వకుండా ఈ వార్తనిచ్చింది. ఏంటి లక్ష్యం? సుగాలి ప్రీతి రాష్ట్రం అంతా తెలిసినటువంటి కేసు, జనసేన కారణంగా అది పెద్ద సంచలనంగా మారినటువంటి కేసు. ఆ కేసులో సుగాలి ప్రీతి కేసు అనేటువంటి ఆ మాటని పక్కన పెట్టేసి ఈ కేసు
చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు అని హెడ్డింగ్. పోనీ డెక్కలోనిచ్చిందా విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదు. ఏ విద్యార్థిని? సుగాలి ప్రీతి అనేటువంటి మాటని ఈనాడు ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకని ఆ విషయాన్ని ఇక్కడ విస్మరించింది, దాచిపెట్టింది? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఈనాడు కథనాలు ఎట్లా ఉంటాయో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. కర్నూలు జిల్లా దిన్నె దేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో వేసినటువంటి వ్యాజ్యంలో సిబిఐ తాజాగా కౌంటర్ సమర్పించింది. 5 ఏళ్ల తర్వాత సిబిఐ రెస్పాండ్ అయ్యింది. 2019లో కేసు వేశారు. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతర్రాష్ట్ర పర్యవసానాలు కానీ చట్టపరమైన సంక్లిష్టత ఉన్నది కూడా కాదని ఆ సంస్థ పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించిన ముఖ్యమైన సున్నితమైన కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్న మానవ వనరులు అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపింది. ఇదే కేసు మొత్తం ఇంత వార్తలో కూడా సుగాలి ప్రీతి కేసు అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రస్తావించకుండా దాచిపెట్టింది అని అంటే అర్థం ఏంటి? ఈ కేసు సుగాలి ప్రీతి కేసుకి రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద చర్చనీయమైనటువంటి విషయంలో ఎందుకని ఈనాడు ఇక ఇంత పెద్దగా ఈ రీతిలో వ్యవహరించింది? సాక్షి రాసింది సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే. సుగాలి ప్రీతి కేసులో చేతులు ఎత్తేసిందని ప్రజాశక్తి రాస్తే, ఒక బాలిక మృతి కేసులో, ఒక విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో అంటూ ఈనాడు రాసుకొచ్చింది. ఎవరా బాలిక, ఎవరా అనుమానాస్పద మృతి కేసులో ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థిని? ఎందుకని ఈనాడు దాన్ని పక్కన పెట్టేసింది? ఇక్కడ సాక్షి మాత్రం రాసింది సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే. చంద్రబాబు సర్కార్ రావడంతో రూటు మార్చిన సిబిఐ. సాక్షి ప్రభుత్వం తీరు వల్ల ఇలా జరిగింది అన్నట్టుగా రాసేందుకు ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ విచారణ చేపట్టలేదు? వైఎస్ఆర్సీపీ హయాంలో సిబిఐ విచారణకు ఆదేశించారు, కరెక్టే. మరి ఆదేశించినప్పుడు సిబిఐ ఎందుకు రంగంలో దిగలేదు? దిగాలని ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయలేదు? రంగంలో దిగి విచారణ పూర్తి చేసి తక్షణమే నిందితులను శిక్షించేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని అప్పుడు అడగలేదు? ఇప్పుడు ఎందుకు? ఇది చంద్రబాబు ప్రభుత్వం రావడంతోనే రూటు మార్చింది అంటున్నారు. అసలు రూటు మార్చడానికి రంగంలో దిగితే కదా. మీరు రోడ్డు ఎక్కితే ఏ రూట్లో వెళ్ళాలని తెలుసా? రోడ్డు ఎక్కనే సిబిఐ ఇప్పుడు రూటు మార్చింది అంటూ సాక్షి రాస్తుంది. సాక్షి రాసినా, ఈనాడు రాసినా, వీళ్ళు ఎవరు రాసినా రాజకీయ అవసరాల రీత్యా రకరకాలుగా మాట మారుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ మొత్తంగా అయితే సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయడానికి సిబిఐ రంగంలోకి దిగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? తేల్చాలి. ఆయనదే బాధ్యత. ఇప్పుడు ఆయనే చెప్పుకొచ్చారు, ఇది నాది బాధ్యత, నేను ఖచ్చితంగా ఈ కేసును తేల్చే వరకు అంటే ఆయన చాలా ఆవేశంతో మాట్లాడినటువంటి అనుభవం ఉంది, చరిత్ర ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో ఏం చేస్తారు తేలాల్సినటువంటి అంశం.